Lord, my dear brothers and sisters, I bring you the holy, precious, and the most high name of our Lord Jesus Christ. Hope you all are safe and secure in the presence of God. And firstly, I would like to thank you all for all the support and prayers and love which you are showing towards the channel. In the past 1 year, in the gap which we have taken, I was meditating upon the Word of God, and when I was meditating upon the Word of God, I got to know how greatly God works in the lives of His people and how magnificent are His plans and thoughts for His people. దేవుని యొక్క ప్రజల కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు, తాను సిద్ధపరిచిన కార్యాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే మనుషుని హృదయంకు కూడా గోచరం కానీ గొప్ప క్రియలు దేవుని వాక్యంలో తన బిడ్డల ఎడల తన కొరకు నిలిచి ఉన్న వారి కొరకు, తన కొరకు నిలబడిన వారి కొరకు దేవుడు చేసినట్టుగా మనం దేవుని వాక్యాలను చూస్తాము. దేవుడు రాజులను సైతం గద్దించి గొప్ప గొప్ప ఫరో సైన్యాలను కూడా పడగొట్టి తన బిడ్డలకు విజయాన్ని మరియు విమోచనను కలిగి చేసినట్టుగా చూస్తాము. కాబట్టి ఇఫ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ ది ప్రామిస్ ఆఫ్ దిస్ డే, బీ రెడీ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ ఎ టూ-ఎడ్జ్ షార్ప్ స్వర్డ్. టూ-ఎడ్జ్ షార్ప్ స్వర్డ్, రెండంచులు వాడగల ఖడ్గము. ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యము రెండంచులు వాడగల ఖడ్గము అని చెప్పబడినట్టుగా చూస్తాము. రెండంచులు వాడగల ఖడ్గము అనగా ఒక ఎడ్జ్లో ఏమో దేవుడు తన ప్రజలకు అనానుకూలంగా ఆయాసకరంగా ఉన్న వాటిని సంహరించడమే కాకుండా మరొక ఎడ్జ్లో దేవుడు వారి కార్యములు బట్టి, వారు చేస్తున్న పనులు బట్టి తీర్పు తీర్చుతాడనేదే రెండంచులు వాడగల ఖడ్గముకు అర్థము. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించే ముందు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో మాటలు, ఎన్నో ఉపదేశములు, ఎన్నో ప్రవచనాత్మకమైన వాక్యాలు మన కొరకు పొందుపరిచినట్టుగా మనం చూస్తాము. కాబట్టి ఈ వాగ్దానాలు మనకు దేవుడు ఎందుకు ఇచ్చారంటే ఆయనను మరింతగా తెలుసుకొని ఆయన ప్రేమను, ఆయన కృపను మనము రోజు రోజుకు అర్థం చేసుకుంటూ దాన్ని రుచి చూచుటకు దేవుడు మనకు వీటిని అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు వాటిని ధ్యానించుటకు కావలసిన బలమును, శక్తిని, జ్ఞానాన్ని, ఆత్మీయ నడిపింపుడు దేవుడు మనకి ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుందాము. కాబట్టి ఈరోజు వాగ్దానం కొరకు సామెతల గ్రంథము 86వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, సామ్స్ చాప్టర్ 86 and verse 15, ప్రభువా నీవు దయా దాక్షిణములు గల దేవుడవు, దీర్ఘ శాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. ఎస్, మన దేవుడు దయా దాక్షిణ్యములు గల దేవుడు. ఇంగ్లీష్లో ఆర్ గాడ్ ఈజ్ కంపాషనేట్ అండ్ గ్రేషియస్. ఈ మొత్తం వచ్చిన భాగంలో నాకు నచ్చిన భాగం ఏంటంటే మన దేవుడు నిండి ఉన్న దేవుడు. ఆర్ గాడ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ గాడ్. మన దేవుడు సంపూర్ణుడు, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. కాబట్టి మన దేవుడి వద్ద సమృద్ధి కలిగి ఉంది, మన దేవుడి వద్ద సమృద్ధి ఉంది. అందుకే కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, ఇన్ ద డేస్ ఆఫ్ డిజాస్టర్ దే విల్ నాట్ wither away, and in the days of famine they shall enjoy my plenteousness. వారు కరువు సమయాల్లో కూడా నా యొక్క సమృద్ధిని నా యొక్క సమృద్ధిలో వారు ఆనందించేదారు అని దేవుని వాక్యాలు రాబడినట్టుగా చూస్తాము. కాబట్టి దేవుని వద్ద సమృద్ధి ఉంది, దేవుని వద్ద సమస్తము ఉంది. కాబట్టి ఆయన మనల్ని సమృద్ధి గల చోట్ల వద్దకు, సమృద్ధి గల స్థలముల వైపుగా మనల్ని నడిపించటకు సమృద్ధులైన దేవుడిగా ఈరోజు ఉన్నాడు. కాబట్టి ద గాడ్ whom we are serving is not an empty God, is not a God who is dependent on others, is not a God who lacks something, but he is the God who has the authority over the entire universe. మనము సేవిస్తున్న దేవుడు ఏదో లోటునో, ఏదో ఏ కష్టమునో, ఏదో కొరతనో, అవసరతను కలిగి ఉన్న దేవుడు కాదు, కానీ సర్వ సృష్టి పైన సర్వము అధికారం కలిగిన దేవుణ్ణి మనం ఈరోజు నమ్ముతున్నాము. అటువంటి దేవుని మనం ఈరోజు ఆరాధిస్తున్నాము. Our God is so great that he has command and authority over the entire universe. అందుకే దేవుని వాక్యం చూసినట్టయితే దేవుని వద్దనే తాళము ఉన్నది, ఆ తాళంతో ఆయన ఓపెన్ చేసింది షట్ చేయబడదు, షట్ చేసింది ఓపెన్ చేయబడదు. వాట్ ఎవర్ ఇస్ షట్ బై ది సన్ ఆఫ్ డేవిడ్ విల్ నాట్ బి ఓపెన్, అండ్ వాట్ ఎవర్ ఇస్ ఓపెన్ బై ది సన్ ఆఫ్ డేవిడ్ విల్ నాట్ బి షట్. అందుకే దేవుని వాక్యంలో ఆ విధంగా ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా చూస్తాము. కాబట్టి దేవుడు మన జీవితంలో మన కొరకు సిద్ధపరిచినది ఏ ఒక్కరు ఆపలేరు, సిద్ధపరిచినది మనం పొందుకునే విధంగా ఎవరు చేయలేరు. కాబట్టి ఈరోజు సర్వము పైన అధికారమును కలిగి, సర్వమును చూచుచు, సర్వమును కావలి కాస్తూ ఉన్న దేవుని ఈరోజు మనము సేవిస్తున్నాము. అందుకే అపోస్తలుల కార్యముల గ్రంథంలో చూసినట్లయితే 17వ అధ్యాయము 25వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా ఉంటుంది. 25వ వచనంలో, ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా పదవి ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు.
we should not assume that God wants us to serve him just because to meet his needs. దేవుడికి ఏదో లోటు ఉందనో, దేవుడికి ఏదో అవసరత ఉందో, దేవునికి ఏదో అవసరత ఉందని అనుకోకుండా మనం దేవుడిని సేవించాలి. ఎందుకంటే సర్వం పైన అధికారం కలిగి సమృద్ధిని తన చేతి గుప్పెట్లో కలిగి ఉన్న దేవుడు, అటువంటి దేవుడు మన అవసరత కొరకు మనము తన అవసరతను తీర్చాలని కోరుకోడు, కానీ మన చేత సేవించబడడానికి కారణం ఏంటంటే ఆయన మనకు జీవమును మరియు ఊపిరిని సమస్తమును దయచేయువాడు. కాబట్టి ఈరోజు మనకు జీవమును ఊపిరిని మన ఎడల కార్యములు జరిపించే దేవుడిని మనం ఈరోజు సేవించాలి. మరి ఒకటి చూసినట్టయితే ఆయన మనల్ని ఎందుకు నింపగలడు అంటే ఆయన నిండి ఉన్న దేవుడు కాబట్టి. దేనితో నిండి ఉన్నాడంటే ఈ లోకానుసారంగా ఉన్న ప్రజలు పాపంతో నిండిపోయినట్టు, అతిక్రమంతో నిండిపోయినట్టు, చెడు అనుభవాలతో నిండిపోయినట్టు మన దేవుడు ఆ విధంగా నిండి లేడు, కానీ మన దేవుడు కృపా సత్యములతో నిండి ఉన్న దేవుడు. Our God is the one who is filled with grace and truth. కృపా సత్యములతో దేవుడు నిండి ఉన్నాడు. కాబట్టి మనకు కూడా మనలో కూడా తన యొక్క శ్రేష్టమైన అనుభవాన్ని నింపి మనం కూడా దావీదు భక్తుడు చెప్పిన విధంగా మనం కూడా నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే విధంగా మనం కూడా సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా దేవుడు మన ఎట్లా గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుని వాక్యంలో చూసినట్టయితే కానాను విందులో దేవుడు యేసుక్రీస్తు నీటిని ద్రాక్షారసముగా మార్చినట్టు చూస్తాము. నీటిని ద్రాక్షారసముగా మార్చి అక్కడున్న ప్రజలకు సంతోషమును, తృప్తిని కలుగు చేశాడు. కాబట్టి దేవుడు అసాధారణమైన కార్యాలు జరిపించుటకు అసాధారణమైన కార్యం జరిపించుటకు సామర్థ్యం కలిగి ఉన్న దేవుడు. ఇక్కడ ద్రాక్ష రసం అయిపోవడం లేదా ద్రాక్ష రసపు కొరత ఆ విందుని ఏర్పాటు చేసిన కుటుంబానికి తీవ్ర అవమానము. అక్కడున్న ప్రజలకు ద్రాక్ష రసం అయిపోయిందని తెలిస్తే ఆ కుటుంబాన్ని నిందించి వారిని అవమానించి మీరు ద్రాక్ష రసం కూడా సరిగ్గా ఇవ్వలేనప్పుడు ఎందుకు విందుని ఏర్పాటు చేస్తారు అని వారిని అవమానిస్తారు కూడా. కానీ దేవుడు అటువంటి అవమానమును వారి మీదకి రానివ్వకుండా తన యొక్క అద్భుతాన్ని చేసి వారి మీద ఉన్న అవమానమును కొట్టివేశాడు. అందుకే దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుతురు. కాబట్టి ఈరోజు మనము అవమానించబడబోతున్నట్టయితే, మన జీవితంలో అవమానము రాబోతుందన్నట్టయితే, మన జీవితాల్లో కఠినమైన పరిస్థితిలో ఉన్నట్టయితే, మన జీవితంలో మన పైన ఏదో నింద మోపట్టే పరిస్థితిలోకి మనం వెళ్తున్నామంటే దేవుడు మనల్ని అటువంటి దిశగా నడిపేయడు. ఎందుకంటే తన బిడ్డలకు ఆయన ఘనతనే ఇస్తాడు, కానీ ఎప్పుడు అవమానమును, సిగ్గును ఎప్పుడు మన దేవుడు ఇవ్వడు. అందుకే దేవుడు రోమిలికి రాసిన పత్రికలో యెహోవాను ఆశ్రయించువారు ఎన్నడూ సిగ్గుపరచబడరు. హూఎవర్ బిలీవ్స్ ఇన్ ద లార్డ్ విల్ నెవర్ బి పుట్ టు షేమ్. కాబట్టి ఈరోజు మనము అవమానించబడకుండా ఈరోజు మనల్ని హెచ్చించే దేవుణ్ణి మనం ఈరోజు కలిగి ఉన్నాము. కాబట్టి అదేవిధంగా నీ జీవితంలో కూడా నీవు కూడా మనమందరము అవమానించబడుతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు, మన జీవితంలో ఉన్న కొరతను లేదా మన జీవితంలో ఉన్న అవసరతను చూస్తూ అనేకులు మనల్ని చిన్న చూపు చూస్తూ, చులకనగా చూస్తూ మనల్ని తిరస్కరిస్తున్న పరిస్థితిలో ఉన్నట్టయితే, మన బంధువులే, మన స్నేహితులే, మన శ్రేయోభిలాషులే వారిని ఓ కార్నర్ చేసేసి మనల్ని వద్దనుకుంటున్నట్టయితే మన దేవుడు అలా చేసే దేవుడు కాదు. ఎందుకంటే తన కృపాసనము, హీ విల్ షవర్ హిస్ గ్రేస్ and his mercy upon his children from the throne of grace. కృపాసనము నుండి తన బిడ్డల పైన ఆయన తన కృపను మరియు సత్యమును మరియు కనికరమును కురిపించే దేవుడు. కాబట్టి ఈరోజు నీవు ఏ దేవుని అయితే సేవిస్తున్నావో ఆయన దయా దాక్షిణ్యములు కల దేవుడు, ఆయన నీ పట్ల జాలిపడే దేవుడు, ఆయన నీ పట్ల కనికరము కలిగిన దేవుడు, ఆయన నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగిన దేవుణ్ణి ఈరోజు మనము సేవిస్తున్నాము. అందుకే ఈరోజు మీరు చేయాల్సింది ఒకటే, దేవుడు మీ నుండి కోరుకుంటుంది, దేవుడు మీ నుండి ఆశిస్తుంది ఒకటే, అది మీ జీవితాన్ని తన పాద సన్నిధిలో ఉంచడము. తన పాద సన్నిధిలో నీ జీవితాన్ని అర్పించి నీ విరిగి నలిగిన హృదయాన్ని దేవుని యొక్క పాద సన్నిధిలో కురిపించగలిగితే ఆయన ఆత్మను, ఆయన అభిషేకాన్ని నీ పైన కురిపించి తన యొక్క రాజ్య విస్తరణలో నిన్ను పాలిభాగస్తులుగా చేస్తాడు. సో ఇఫ్ యూ కెన్ జస్ట్ pour out your heart in the presence of God. ఏ విధంగా అయితే హన్నా సమూయేలు తనకు ఒక కుమారుడు పుట్టాలని తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించిందో అదేవిధంగా మీరు కూడా కుమ్మరించగలిగితే, ఏ విధంగా అయితే అన్నాడు దేవుడు సమూయేలు ప్రవక్తను బిడ్డగా దయచేసి హెచ్చించాడో అదేవిధంగా మీరు కూడా దేవుని యొక్క ఉన్నతమైన లేదా గొప్ప కార్యాల ద్వారా హెచ్చింపబడతారు. మరి ముఖ్యంగా మనం ఏ క్షణమైతే రక్షించబడతామో, ఈరోజు దేవుడు అనేకుల నుండి ఆశిస్తుంది అదే, అనేకులు తనను తెలుసుకొని, తన స్వార్థను తెలుసుకొని, తన మాటలను తెలుసుకొని రక్షణ మార్గంలో నడిస్తే అదే
దేవునికి సంతోషము. అదే దేవునికి ఒక ఆభరణం వంటిది. తన కొరకు నిలబడిన వారిని చూస్తూ దేవుడు సంతోషిస్తాడట. గాడ్ విల్ రిజాయిస్ ఇన్ దోస్ హూ విల్ స్టాండ్ ఫర్ హిమ్. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు ఎన్నో ధన్యతల గురించి మాట్లాడుతూ అక్కడ తన కొరకు హింసించబడుతున్న వారు, తన కొరకు ఎవరైతే హింసించబడుతున్నారో వారిని చూస్తూ దేవుడు మౌనము వహించే దేవుడు కాదు. కాబట్టి ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి విధమైన అవమానం గుండా వెళ్తున్నా, ఎటువంటి విధమైన హింస గుండా వెళ్తున్నా దేవుడు నిన్ను చూసేవాడు దేవుడు చూస్తూ ఉంచేవాడు కాదు. ఇప్పటికీ నువ్వు రక్షణ పొందక లోకానుసారంగా ఉన్నట్టయితే దేవుణ్ణి ఎరుగు, దేవుణ్ణి తెలుసుకొని ఆయన పాద సన్నిధిలో నీ జీవితాన్ని ఉంచు. ఎందుకంటే ఆయన నీకు తన రాజ్యాన్ని, తన ప్రభావాన్ని, తన మహిమను నీకు కిరీటంగా ధరింపజేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు అనేకులు నేను కార్నర్ చేసేసినట్టయితే, ఏ విధంగా అయితే యాకోబు తన అన్నయ్యని ఏశావుచే చంపడానికి, తన అన్నయ్యని యాకోబును చంపడానికి అతను వెంట వెళ్తున్నప్పుడు తన తల్లిదండ్రులు ఇస్సాకు, రెబ్కా తన మామయ్య లబనోని ఇంటికి వెళ్ళమన్నప్పుడు అతను ఒంటరిగా ఉన్నాడు. అతనితో ఎవరూ లేరు, అతనికి ఎటువంటి ఆస్తి లేదు. అతను ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు తన దర్శనం ద్వారా అతనితో మాట్లాడి నేను నీకు తోడై ఉన్నాను అని అతనికి తెలియజేసినట్టుగా చూస్తాము. నీ సంతానము నేను విస్తరింపజేసి ఈ నేలను నీకు ఇచ్చేదను అని దేవుడు అతనికి వాగ్దానం చేసినట్టుగా చూస్తాం. ఈరోజు దేవుడు కూడా నీకు అటువంటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీ ఎడల గొప్ప కార్యములు కలిగి ఉన్నాను, నీ కొరకు కొలవబడిన స్వాస్థ్యమైన కనాను దేశమును నీకు ఇవ్వుటకు నేను సమర్థునై ఉన్నాను అని దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు అనేకులను చూస్తూ, హేళన చేస్తూ, అవమానిస్తూ ఉన్న పరిస్థితులన్నీ ఉన్నట్టయితే, ఏ విధంగా అయితే నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ అధ్యాయంలో నెహెమ్యా ప్రాకారం కడుతున్నప్పుడు అనేకులు నెహెమ్యా యొక్క ప్రాకారం చూసి హేళనగా మాట్లాడుతున్నప్పుడు, నక్కలు కూడా దీన్ని దూకి వెళ్ళగలవని హేళనగా మాట్లాడుతున్నప్పుడు నెహెమ్యా మన 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 పక్షమున యుద్ధం చేయవాడు యెహోవానే అని ప్రజలకు చెప్పినట్టుగా చూస్తాం. హి టోల్డ్ దట్ ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ us. కాబట్టి ఈరోజు నీకున్న పరిస్థితులన్నింటిలో నీకు జయమునిచ్చుటకు, నీకు విజయాన్ని పట్టుకు, నీకు హెచ్చునిచ్చుటకు దేవుడు ఈరోజు సంసిద్ధుడై ఉన్నాడు. మరి ముఖ్యంగా మనము ఈ బూది గంధముల వరకు రక్షణార్థులుగా ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఈ లోకం వెలుగై ఉన్నామని కూడా దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి లోకమునకు వెలుగై ఉన్నప్పుడు దీపము కొంచెం కింద పెట్టరు, కానీ ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టబడుతుంది అని దేవుని వాక్యంలో రాబడినట్టుగా దేవుడు నిన్ను కింద పరిస్థితిలో ఉండనివ్వడు, దిగజారిపోయిన పరిస్థితిలో ఉండనివ్వడు. దేవుడు నీవు పడిపోయిన స్థితిలో నిన్ను ఉండనివ్వడు. దేవుడు నీవు నశించిపోతున్న పరిస్థితిలో ఉండనివ్వడు, కానీ నిన్ను హెచ్చించి, నిన్ను లేవనెత్తి, నీ అడుగుల్ని స్థిరపరిచి నిన్ను అనేకులకి దీవెనకరంగా నిలుపుటకు ఆయన కృపా సత్యములతో నిండి ఉన్న దేవుడు అని వాక్యంలో చూస్తున్నాము. మరొక వచనంలో చూసినట్టయితే, అక్కడ దేవుని వాక్యంలో మరొక వచనంలో దీర్ఘశాంతుడు కృపాసత్యములతో నిండినవాడు. అవును, మన దేవుడు దీర్ఘశాంతము కలిగిన దేవుడు. ఆయన దీర్ఘశాంతము గల దేవుడు కాబట్టే మనం నేటికి సజీవులుగా ఉన్నాం. నేటికి ఈరోజు మనం ఊపిరి పెంచుకుంటున్నామంటే కేవలమైన దీర్ఘశాంతులు కాబట్టి. జస్ట్ బికాస్ ద లార్డ్ is slow to anger, today we are yet alive and we are able to experience his love. తాను దీర్ఘశాంతుడు కాబట్టి మనకి ప్రతి క్షణం అవకాశం ఇస్తూ, తన కొరకు వాడబడే అవకాశాన్ని ఇస్తూ మనల్ని నడిపిస్తున్న దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు రక్షించబడిన వారి పట్ల కూడా దేవుడు దీర్ఘశాంతం ఎందుకు వహించి ఉన్నారంటే, వారు రక్షింపబడి వారు ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన రాజ్య విస్తరణలో పాలిభాగస్తులుగా ఉండాలని రక్షించబడిన వారి పట్ల కూడా ఈరోజు దేవుడు దీర్ఘశాంతము వహిస్తున్నాడని నేను వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నిండి ఉన్న దేవుడు, దీర్ఘశాంతము కలిగి ఉన్న దేవుడు, కృపా సత్యములతో నిండిపోయి ఉన్న దేవుడు, మరియు దయాదాక్షములు కలిగి దేవుణ్ణి ఈరోజు కలిగి ఉన్నావు. ఈరోజు నీ తల్లిదండ్రులే, నీ బంధువులే, నీ స్నేహితులే, నీ శ్రేయోభిలాషులే నీ పైన ఎటువంటి జాలి చూపకుండా, ఎటువంటి కనికరమును నీ పైన చూపకుండా ఉంటున్నట్టయితే, దేవుడు కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 13వ అధ్యాయంలో ఏ విధంగా అయితే ఒక తండ్రి తన కుమారుల పట్ల దయ చూపునో, ఏ విధంగా అయితే ఒక తండ్రి తన కుమారుల పట్ల జాలి పడునో, ఆ విధంగా నేను కూడా నీ ఎడల జాలి పడతానని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈరోజు నీవు ఒక్కడివే ఉన్నట్టయితే, ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఇన్ లోన్లీనెస్, ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఇన్ సిచ్యువేషన్స్ వేర్ యూ హ్యావ్ టు go against your battles alone, God is telling you that you are not alone. I am there with you, just as how I was there with
షద్రక్ మేషక్ అబేద్నెగో. సో నెబుకద్నెజరు షద్రక్ మేషక్ అబేద్నెగోని అగ్నిగుండంలో పడేసినప్పుడు దేవుడు 4వ వ్యక్తిగా వారితో ఉండి వారిని విడిపించినట్టుగా చూస్తాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో చూసినట్టయితే దేవుని వాక్యము వాగ్దానాలనేది అని ఒక దేవుని సేవకుడు అంటాడు. కాబట్టి దీంట్లో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానమును మనము లోకానుసారంగా క్లెయిమ్ చేయలేము, కానీ దేవుని యొక్క నామంలో ప్రతి ఒక్క వాగ్దానము, ప్రతి ఒక్క ప్రామిస్ మన జీవితంలో మనం క్లెయిమ్ చేయగలము. అందుకే దేవుని వాక్యాన్ని చూసినట్టయితే పౌలు భక్తుడు, పేతురు భక్తుడు దేవుని యొక్క ప్రతి వాగ్దానము అమూల్యములు మరియు శ్రేష్టంగా ఉన్నాయి, దే ఆర్ ఎక్సీడింగ్ అండ్ దే ఆర్ ప్రెషియస్ అని ఉంది. కాబట్టి ఈరోజు వాక్యమును బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. దావీదు భక్తుడు ఏ విధంగా అయితే తన శ్రమలలో యెహోవాను బట్టి ధైర్యం వహించాడో అదేవిధంగా మనం కూడా ధైర్యం వహించి ధైర్యంగా ఉండి మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శ్రమను, ప్రతి ఒక్క సవాలును యేసుక్రీస్తు నామములో మనం జయిద్దాము. మరి ముఖ్యంగా మనము ఇంతటి గొప్ప దేవుణ్ణి ఘనపరిచి, మహిమపరిచి, ఆరాధించి తద్వారా గొప్ప కార్యాలకు మనము సాక్షులుగా ఉందాము. ఆమేన్.